హాయ్! హలో! నమస్తే. అస్సలామలైకుం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే డే రొటీన్ వ్లాగు. సో, ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇంక ఇదంతా కామన్‌గా చేస్తూనే ఉండాలి కదా! సో, ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్‌కి దోస, ఇంకా ఉర్లగడ్డ పళ్ళెం, తర్వాత టమాటో పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఆలు ఉడికించుకోవడానికి పెట్టేసుకొని, ఇంక ఇక్కడ వచ్చేసి దోస పిండి ఆల్రెడీ ఫర్మెంటేషన్‌కి అయితే నైట్ పెట్టేశాను. ఇంకా మార్నింగ్ చక్కగా ఫర్మెంట్ అయింది. సో, తెలిసిందే కదా! మనకి ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసేసుకొని, ఇంకా రిమైనింగ్ దాంతో దోస వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ పల్లీలైతే వేయించేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం నూనె వేసేసుకొని పచ్చిమిర్చి, టమాటో, తర్వాత ఒకటి వెల్లుల్లి, ఇంకా కొంచెం జీలకర్ర వేసి కాస్త అయితే ఫ్రై చేసుకోవాలి. సో, అంటే టమాటో మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలనమాట. ఈ టమాటో ఇంకా పల్లీ పచ్చడి సూపర్‌గా ఉంటుంది దోస కాంబినేషన్‌లోకి. రెగ్యులర్‌గా అయితే నేను కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాను కదా! సర్లే కాస్త డిఫరెంట్‌గా ఉంటది కదా అన్నట్లు ఇంకా టమాటో పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు ఇంకా ఆనియన్స్ అనమాట. లైట్‌గా అట్లా వేపేస్తూ ఉన్నాను. చింతపండులో మనం నానబెట్టి ఉంటాం కాబట్టి వాటర్ అలా ఉంటది కదా! అందుకని చెప్పేసి చెమ్మ లేకుండా ఉండడానికి నేనైతే జస్ట్ అట్లా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే పల్లీలు అంటే పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేయించుకున్నాం కదా! అవన్నీ వేసేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతే వేసుకోవాలి. లేదంటే మిక్సీ అనేది మనకి లైక్ ఈ ప్రెషర్ పట్టేస్తుంది కదా! సో, తిప్పేటప్పుడు కష్టంగా ఉంటది. సో, జాగ్రత్తగా కొంచెం చల్లబడిన తర్వాతే మనం ఈ టమాటో, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని అలానే టమాటో కూడా వేసేస్తూ ఉన్నాను. ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఇంక మిక్సీ చేసేసుకున్నాము అంటే పల్లీ చట్నీ రెడీ. లాస్ట్‌లో ఆనియన్స్ అనేటివి వేయాలి. ఇప్పుడే కాదు. సో, ఇదంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలనమాట. కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ పలుచగా కావాలంటే పలుచగా, లేదంటే గట్టిగా చేసుకోవచ్చు. సో, అందరూ చేసుకున్న విధానమే లేండి. సో, నేను ఎలా చేస్తానన్నదైతే షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ దీనికి పోపు పెట్టేసుకోవడమే. పోపు లేకపోయినా బాగానే ఉంటది. కానీ ఆ రోజు మాత్రం నేనైతే ఇంకా తిరువాత అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. నాకైతే ఓన్లీ ప్లెయిన్ దోస, అందులోకి ఈ చట్నీ సూపర్ ఉంటది. మళ్ళీ సపరేట్‌గా కారం ఇదంతా అవసరం ఏం లేదు. పల్లీల చట్నీలోకి ఎప్పుడైనా కానీ ప్లెయిన్ దోసనే సూపర్‌గా ఉంటుంది కదా! సో, అది. అండ్ పల్లీ చట్నీ రకరకాలుగా చేస్తామనమాట. అదే మా అమ్మ అయితే ఇంకా వంకాయలు ఇవన్నీ ఉడకబెట్టి మళ్ళీ పల్లీలలో వేసి అయితే చేస్తుంది. సో, ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. సో, ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చేస్తూ ఉంటది. కానీ నాకే చాలా లేజీగా ఉంటుందనమాట. అన్నీ రికార్డ్ చేసుకోవాలి అంటే ఇంకా హాయిగా వెళ్ళి కూర్చొని తిందామా అన్నట్లే ఉంటది. కానీ ఇంక మళ్ళీ అక్కడ కూడా వీడియో రికార్డ్ చేసుకోవాలి అనంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ మమ్మీ తయారు చేస్తే తినాలనిపిస్తూ ఉంటది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ అట్లా అయితే నేను ఆల్మోస్ట్ స్కిప్ చేయడానికి చూస్తూ ఉంటాను అక్కడికెళ్ళినప్పుడల్లా. అదనమాట. ఇంక ఇక్కడైతే పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో, హోటల్స్‌లలో చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది కదా! అక్కడ ఏంటంటే పోపు ఎక్కువగా వేయరు. జస్ట్ పైన వేస్తూ ఉంటారు కదా! సో, నేను కూడా అలానే వేశాననమాట. అది. అండ్ ఇక్కడొచ్చేసి ఉర్లగడ్డ పళ్ళెం అయితే చేస్తూ ఉన్నాను. అయితే ఎప్పుడైనా కానీ ఉర్లగడ్డ పళ్ళెం అదే ఆలు మసాలా చేస్తాం కదా! అందులో శనగపప్పు, మినపప్పుతో పాటు కాజు కూడా వేసి చూడండి సూపర్‌గా ఉంటుంది. కాజు ఇంకా పల్లీలు అట్లా వేసామనుకోండి భలే ఉంటది. అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసి ఆలు తక్కువగా వేస్తే మాత్రం ఎగ్జాక్ట్‌గా మనకి రెస్టారెంట్స్‌లో తింటే ఎలా టేస్ట్ ఉంటదో అలానే ఉంటది. టెక్స్చర్ అయినా ఏదైనా కూడా. సో, ఇక్కడ తెలిసిందే కదా! సో, అందుకని నేనైతే స్పెషల్‌గా ఏం అంటే జస్ట్ షేర్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అలానే జీడిపప్పు కూడా వేశాను. ఇంకా జీడిపప్పు వేసేసి ఆనియన్స్ అనేటివి ఎక్కువ క్వాంటిటీలో వేసేసి ఇట్లా మనం అన్ని ఆనియన్స్ సెపరేట్ అయ్యేలాగా అండ్ కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అండ్ పసుపు వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు. ఆలు చూస్తున్నారా 3 అయితే ఉడికిచ్చాను కానీ జస్ట్ 2 మాత్రమే వేశాను. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బావుంటుంది. అండ్ కొత్తిమీర కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి 3 ఉడికించినా కూడా 2 మాత్రం వేసేసి ఇట్లా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. ఇంకా మనకి రెస్టారెంట్స్‌లో ఎలా దొరుకుతుందో అలానే ఉంటుందన్నమాట. ఆలు ఎక్కువ వేసుకుంటే
కొంచెం చప్పగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే ఆనియన్స్ వేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ సూపర్‌గా ఉంటుంది. అండ్ కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకోవాలనమాట. అంతే సింపుల్‌గా మనకి ఆలు మసాలా అనేది రెడీ. పచ్చిమిరపకాయలైతే నేను కట్ చేసి వేసుకున్నాను. అయితే పచ్చిమిరపకాయని కచ్చా పచ్చాగా దుంచైనా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నేను అంటే కట్ చేసేసుకొని వేసేసుకొని చేసుకున్నాననమాట. అండ్ ఆలు మసాలాలో కంపల్సరీగా కరివేపాకు అయితే ఉండాల్సిందే. ఉప్మాలోకి ఇలాంటి ఏదైనా తాలింపు ఇట్లా మసాలాలోకి కరివేపాకు వేస్తే సూపర్‌గా ఉంటుంది కదా! మనం పోపులో కరివేపాకు వేసినప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూడండి. సూపర్‌గా అంటే సూపర్ ఉంటది. నాకైతే భలే ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి ఇంకొకసారి కలిపేసుకుంటూ ఉన్నాననమాట. ఒకవేళ మనకి ఆలు ఎక్కువగా అయిపోయి మనకి పొడి పొడిగా వచ్చిందనుకోండి. అప్పుడు ఏం చేద్దామంటే కొన్ని వాటర్ వేసేసాము అంటే అప్పుడు మనకి అంటే కన్సిస్టెన్సీ చూడడానికైనా, తినడానికైనా బావుంటుంది. సో, అదనమాట. చూస్తున్నారా ఎంత బావుందో! అయితే ఇందులో పల్లీలు కావాల్సుంటే పల్లీలైనా వేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడొచ్చేసి లంచ్ బాక్స్‌లోకి రొయ్య పొట్టు అయితే చేస్తూ ఉన్నాను. రొయ్య పొట్టు, వంకాయి, ఇంకా ఆలు అనమాట. చెప్పాను కదా! 3 ఆలు ఉడికిచ్చాను అని చెప్పేసి. 2 అయితే వేసేసాను. ఇంకొకటుంది. మరి అది పక్కన పెడితే నల్లగా అయిపోతుంది కదా! అందుకని ఇందులోనే వేసేద్దాంలే అని అయితే అనుకున్నాను. భలే ఉంటది. ఇదైతే రాగి సంగటి కాంబినేషన్‌లోకి బావుంటది కానీ, ఇంకిక్కడ ఏంటంటే లంచ్ బాక్స్‌లోకి అయితే పెడుతూ ఉన్నాననమాట. సో, ఇంకా రెగ్యులర్‌గా అదే బెండకాయి, మొట్టికాయి, తర్వాత ఇంకా అవే దొండకాయ ఎందుకులే అని ఇంకా కాస్త డిఫరెంట్‌గా ఉంటుందిలే అని రొయ్య పొట్టు అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా కానీ రొయ్య పొట్టు చేసేటప్పుడు మనం ఆల్రెడీ చెరిగి పెట్టుకోవాలి. అందులో మట్టి అది ఉంటది కాబట్టి. సో, అలా చెరుగుకున్న తర్వాత ఇట్లా ప్యాన్‌లో వేసేసి డ్రై రోస్ట్ అయితే చేయాలనమాట. అలా డ్రై రోస్ట్ చేసేసి ఇట్లా గిన్నెలో వేసేసుకొని వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అన్నా అట్లా పెట్టేయాలి పక్కన. పెడితే ఏంటంటే మట్టి అదంతా ఏమన్నా ఇంకా అంటే మనం చెరిగినప్పుడు పోతుంది. అయినా కూడా ఇంకా ఉంటే మాత్రం అది ఈ వాటర్‌లో అనేది తేలుతుందనమాట. సో, అది ఒక్క 5 మినిట్స్ అట్లా వాటర్ పోసి పెట్టేసి మళ్ళీ ఒకసారి చేత్తో అంతా ఒకసారి పిసికి మనం కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఎప్పుడు రొయ్య పొట్టు చేసినా ఇలానే చేయాలి. ఫస్ట్ మనము డ్రై రోస్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలనమాట. సో, డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఈ రొయ్య పొట్టు వేసి ఒక 5 మినిట్స్ అన్నా పక్కన పెట్టి దాని తర్వాత అంతా వాటర్ అంతా వడపోసేసి ఇంకా మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఫిష్ చేసినా కూడా అంటే ఇప్పుడు మనము ఇంట్లో ఫిష్ కర్రీ చేసుకుంటాం కదా! సైడ్‌కి జస్ట్ దీన్ని ఇట్లా అంటే డ్రై రోస్ట్ చేసి ఇంకా అందులోనే కొంతమందైతే జస్ట్ డ్రై రోస్ట్ చేసి దాంట్లో ఉప్పు, కారము, ఇంకా ధనియాల పొడి అట్లా వేసుకొని చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే సేమ్ ఇలానే వాటర్‌లో అట్లా నానపెట్టేసి అంటే మొత్తం వాటర్ పోయేంత వరకు తీసేసి దాని తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. సైడ్‌కి మనం తాలింపు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకొని తింటూ ఉంటారు. అది కూడా బావుంటుంది. ఎప్పుడైనా నేను చేసినప్పుడు మీతో కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. అయితే ఇట్లా కుక్కర్‌లో ఆయిల్ వేసేసి నేను ఫాస్ట్‌గా చేయాలని చెప్పేసి కుక్కర్ పెట్టేశాను. అంటే వంకాయ అది ఉడకాలి కదా అన్నట్లు. లేదు అంటే మనం కడాయిలో చేసుకున్నా కూడా తొందరగానే ఉడుకుతది. నేను చాలా ఫాస్ట్‌గా చేయాలని చెప్పి ఇట్లా కుక్కర్‌లో అయితే వేసేసాననమాట. సో, ఆయిల్ వేసేసి జీలకర్ర వేసిన తర్వాత అంటే ఇందులో నేను ఆవాలైతే వేయట్లేదు. జస్ట్ జీలకర్ర, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే టమాటో అనమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మనకి టమాటో, ఆనియన్ మగ్గిందనుకోండి అప్పుడు వంకాయ అనేది వేసుకోవాలి. సో, వంకాయ ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద ముక్కలైతే బావుంటది టేస్ట్. చిన్నవి అనుకోండి ఇట్లా ఉడికేసరికి మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇంకా తిన్నా కూడా తిన్న ఫీలింగ్ ఉండదు. ఎప్పుడైనా కానీ వంకాయలు కొంచెం పెద్దవిగా కట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంకా వంకాయలు కాస్త వేగిన తర్వాత ఇక్కడ వచ్చేసి రొయ్య పొట్టు మనం వాటర్‌లో పెట్టుకొని ఉన్నాం కదా! అదంతా వాటర్ అంతా తీసేసి ఈ రొయ్య పొట్టు వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా ఇందులో మనము రెగ్యులర్ మసాలాలనమాట. ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి ఇంతే. ఇంకా ఇదంతా వేసేసి లాస్ట్‌లో ఆలు ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇంకా లాస్ట్‌లో ఆలు వేసేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసాము అనుకుంటే మన రొయ్య పొట్టు వంకాయ కర్రీ అనేది రెడీ. రాగి సంగటి కాంబినేషన్‌లోకి అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. లేదు అంటే చపాతీలలోకి కూడా బాగానే ఉంటది. అలానే వైట్ రైస్‌లో కూడా పర్లేదు. కానీ రాగి సంగటిలోకి ఉన్నంత టేస్ట్ అయితే ఇంకా వేరే దాంట్లో నాకైతే అనిపించదనమాట. సో, అది ఇంకా ఇక్కడ చూస్తున్నారు
చూస్తున్నారు కదా! అండ్ మీరు కూడా ఇలానే చేస్తారా? రొయ్య పొట్టు, వంకాయ అన్నదైతే నాకు కామెంట్ చేయండి. ఎంతమందికి ఈ రొయ్య పొట్టు అంటే ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఈ రొయ్య పొట్టు స్మెల్ వస్తుంటే అంత దూరం పారిపోయేవాళ్ళము. కానీ తినేటప్పుడు మాత్రం భలే అనిపించేది. స్మెల్ మాత్రం అస్సలు తట్టుకోలేకపోయాము. ఇప్పుడైనా కూడా అంతే. ఏంటంటే ఇంకా చేస్తూ చేస్తూ అలవాటైపోతూ ఉంటది కదా! అంతే. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇంకా ప్రాన్స్ కూడా తినేదాన్ని కాదు. కానీ ఈ మధ్య ప్రాన్స్ కూడా కొంచెం ఇష్టంగానే తింటాను. అయితే కర్రీ కాదు కానీ లైక్ ఏదైనా డీప్ ఫ్రై అట్లా చేశారనుకోండి అట్లా తింటాననమాట. అయితే ఎంతమందికి ప్రాన్స్ ఇష్టమో అది కూడా నాకైతే కామెంట్ చేయండి. అండ్ నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, నచ్చుతున్నాయా లేదా అన్నది నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఛానల్‌లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి అండ్ చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి. సో, కంపల్సరీగా ఒకసారి అయితే చెక్అవుట్ చేసి నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే ఇంకా ఈ రొయ్య పొట్టుని అంతా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని లాస్ట్‌లో ఆలు వేసి వాటర్ అయితే పోసేసాను. ఇంకా కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ అంతే. ఎక్కువ విజిల్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకి వంకాయ తొందరగానే మగ్గిపోతుంది. అండ్ ఆల్రెడీ ఈ ఆలు ఉడికిపోయింది కాబట్టి సో, అంటే 1, 2 విజిల్స్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ ఒక్క విజిల్ వచ్చిందంటే సరిపోతుందనమాట. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఈ రొయ్య పొట్టు, వంకాయ, ఆలు కర్రీ అనేది రెడీ. కాంబినేషన్‌కి అయితే మాత్రం రాగి సంగటే ఇప్పుడు లైక్ చూస్తూ ఉంటే నాకు మళ్ళీ చేసుకొని తినాలని అయితే అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ రాగి సంగట్లోకి. ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నానమాట. నాకెందుకో కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అనిపిస్తే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికిస్తూ ఉన్నాను. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర వేసేసాము అంటే కర్రీ రెడీ. ఇక్కడ మనం చేస్తూ ఉన్నామంటే పక్కింటి వాళ్ళు స్మెల్ అసలుకు ఇంకా అంటే లైక్ వేస్తున్నప్పుడు స్మెల్ తట్టుకోలేరు కానీ కర్రీ స్మెల్ సూపర్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు రొయ్య పొట్టు వేస్తున్నాం అనుకోండి ఆ స్మెల్ అసలు వేరే వాళ్ళు తట్టుకోలేరు. అంటే అలవాటు ఉంటే ఓకే కానీ అలవాటు లేని వాళ్ళకి కష్టంగా ఉంటుందన్నమాట. అదే కర్రీ చేస్తున్నప్పుడు మాత్రం ఎవరికైనా నచ్చి తీరాల్సిందే ఈ రొయ్య పొట్టు. సో, చాలా బావుంటుంది కదా! సో, మీరు కూడా ఇప్పటివరకు ఇట్లా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ఇలానే చేస్తారు అంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే చపాతీలనమాట. చపాతీలు 2 కాల్చేశాను. అప్పటికి ఇంకొక 2 చపాతీలు కాలుద్దాంలే ఆఫ్టర్‌నూన్‌కి నాకు కూడా ఉంటది కదా అన్నట్లు ఇంక ఇక్కడైతే చపాతీలైతే తిక్కేసుకుంటూ ఉన్నాననమాట. సో, ఇది రెగ్యులర్‌గా ఇలానే ఉంటది. లైక్ ఏంటి మార్నింగ్ లేవడము, ఫ్రెష్ అవ్వడము, ఇంకా డీటాక్స్ వాటర్ అది తాగడం. తనేమో జిమ్‌కెళ్ళిపోతారు. ఇంక నేనైతే లంచ్‌కి తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తాను. దాని తర్వాత వీడియో ఎడిటింగ్, ఇంకా దాని తర్వాత రెగ్యులర్ పనులు ఇలానే ఉంటుందన్నమాట. రొటీన్‌లో పెద్ద చేంజ్ అయితే ఏముండదు. ఏంటంటే ఇంకెప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు లేదంటే మనకి సాటర్‌డే, సండేస్ బయటికెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. బయటికెళ్ళినప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తానులే కానీ, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం బద్ధకం ఎక్కువ అనిపిస్తది. మీకు అంతేనా? అది ఇంకా ఇక్కడైతే నేను చపాతీలు కాల్చేసుకుంటూ ఉన్నాననమాట. ఇక్కడ నేను క్లిప్ పెట్టుకున్నాను చూసారా? నేను ఎఫ్‌సీ రోడ్‌లో స్ట్రీట్ షాపింగ్ చేశానని చెప్పాను కదా! సో, అక్కడ పర్చేస్ చేశాననమాట. చాలా బావుంది క్వాలిటీ. చెప్పాను కదా! 3 అలా కలిపి 80 రూపీస్‌కి అలా తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ లుక్ కూడా చాలా అంటే చాలా బావుందనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకా సైడ్ బై సైడ్ నదీమ్ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు. ఇక్కడ చపాతీలైతే ఐరన్ పాన్ మీద కాల్చేస్తూ ఉన్నాను. ఐరన్ పాన్ మీద చపాతీలు భలే టేస్టీగా వస్తాయి. ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. తొందరగా కాలిపోతాయన్నమాట. సో, ఫాస్ట్‌గా మనం అక్కడే ధ్యాస పెట్టుకొని చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ అనుకోండి అక్కడ చపాతీ వేసేసుకొని ఇక్కడ వేరే పనులు చేసుకున్నా సరిపోతుంది. నిదానంగా కాల్చుకోవచ్చు. బట్ ఐరన్ పాన్ అలా కాదు. చూస్తూ ఉన్నారా? జస్ట్ నేను అక్కడే కాలుస్తూ ఉన్నా కూడా పొగ ఎట్లా వస్తుందో కానీ టేస్ట్ మాత్రం ఐరన్ పాన్ మీద చేసినట్లే ఎక్కడా ఉండదు. అది ఇంకా అక్కడ చపాతీలు కాల్చేసి ఇక్కడైతే దోస వేస్తున్నాను. వేడి వేడిగా ప్లెయిన్ దోస, ఆలు మసాలా ఇంకా పల్లి టమాటో చట్నీ కాంబినేషను సూపర్ ఉంటది కదా!
నాకైతే ఇంకా అప్పుడప్పుడు ఇట్లా ప్లెయిన్ దోస తినాలనిపిస్తదనమాట. ఎప్పుడూ ఇంకా కారం దోసే కదా! ఎక్కువ ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే కారం దోసే చేస్తూ ఉంటాము. ఇంకా అప్పుడప్పుడు అట్లా ప్లెయిన్ దోస అట్లా తినాలనిపించినప్పుడు వేసుకుంటూ ఉంటాననమాట. అయితే నదీం ఫస్ట్‌లో ప్లెయిన్ దోస ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో తనకి నేను కారం దోస అలవాటు చేశాను కదా! అప్పటినుంచి నాకు కారం దోస కావాలి, కారం దోస కావాలని అయితే అడుగుతూ ఉంటారు. సో, అప్పుడు అనిపిస్తది అనవసరంగా అంటే ఎప్పుడైనా మనకి ఓపిక ఉండదు చూడండి. అప్పుడు అనిపిస్తదనమాట. అనవసరంగా లైక్ అలవాటు చేశానా ఏంటి అనేదైతే అనిపిస్తది. కానీ లైక్ ఏంటంటే అట్లా తిన్నప్పుడు మనం ఏదైనా అలవాటు చేసినవి మంచిగా తింటున్నప్పుడు కూడా కొంచెం హ్యాపీనెస్ అయితే అనిపిస్తది. ఇంకెప్పుడైనా ఓపిక లేనప్పుడు అడిగారనుకోండి అప్పుడు అనిపిస్తుంది అంతే తప్ప ఇంక అంతకు మించి ఏం లేదు. ఇంక ఇక్కడ చూస్తున్నారా తనకైతే ఇంకా దోస వేసేసి పళ్ళెము తర్వాత చట్నీ వేసేసి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. సో, ఇలా అయితే గిన మనకి భలే ఉంటాయి దోసలు. సో, అది. సో, నేనైతే దోసపిండి వేస్తున్నప్పుడు కొంచెం శనగబాళ్ళు తర్వాత ఈ మెంతులైతే వేస్తాననమాట. సో, అట్లా దోసపిండి అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది నదీమ్‌కి పెట్టేసి అలానే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి తనైతే వెళ్ళిపోయారు. ఇంకిక్కడొచ్చేసి బట్టలైతే మడిచేసుకుంటూ ఉన్నాను. ఇక ఎన్ని బట్టలున్నాయో కదా! ఈ బట్టలు మడిచేయాలంటే చాలా అంటే చాలా చిరాకుగా ఉంటుంది. లైక్ నాకు బట్టలు మడత పెట్టడం అంటే చాలా చిరాకొచ్చేస్తుంది. అదే ఇంకా ఇల్లు ఊడ్చడము అలానే తుడవడము, తర్వాత ఇంకా వంట చేయడం ఇవి పెద్ద చిరాకుగా అసలు ఏమనిపించదు. కానీ బట్టలు మడిచేయాలంటే చాలా అంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే బట్టలు మడిచేయడమే ఈజీ ఏమో. ఎందుకంటే కూర్చొని ఏదైనా పిక్చర్ చూస్తూ అలా బట్టలు మడిచేసుకోవచ్చు. బట్ ఎందుకో నాకు నచ్చదనమాట. సో, ఇట్లా బట్టలు ఎప్పుడైనా వేసి పెట్టుకుంటాను. ఇంకా నిండిపోయినాయి, బాగా చిరాకుగా ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఇంకా కూర్చొని ఏదైనా ఒక మంచి సినిమా క్లిప్స్ పెట్టుకొని అయితే చూస్తూ ఉంటాను. అందులో వచ్చేసి నేను రిపీటెడ్‌గా చూసేదొచ్చేసి 'అదుర్స్' మూవీ, ఇంకొకటి వచ్చేసి 'బాద్‌షా' మూవీ అనమాట. ఈ 2 పిక్చర్స్ అయితే రిపీటెడ్‌గా చూస్తూ ఉంటాను. కామెడీ బావుంటుంది కదా! అందుకని ఇంకా అలాంటివి మూవీ కామెడీ సీన్స్ అవి పెట్టుకొని ఇంకా బట్టలవి అయితే మడిచేసుకుంటూ ఉంటాననమాట. సో, అది ఇంకా బట్టలన్నీ మడతేసుకున్నాను కదా! ఇక్కడొచ్చేసి ఇండ్లంతా అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను. ఇండ్లంతా లైక్ పాత్రలవి ఉంటే తోమేసేసి దాని తర్వాత ఇండ్లు ఊడ్చేసేసి ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాననమాట. రెగ్యులర్‌గా ఏంటంటే పైపైన పెట్టేస్తాను. ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ ఉన్నప్పుడు మాత్రం మొత్తం అన్నీ తీసైతే పెడుతూ ఉంటాను. అలానే ఒక 10 డేస్‌కి ఒకసారి కింద డబ్బాలున్నాయి కదా! అవన్నీ ఒకసారి జరిపి మాప్ పెడతాను. ఊడ్చడం అయితే అన్ని రోజువారీగా తీసి ఊడుస్తాను. కానీ మాప్ మాత్రం ఇట్లా 10 డేస్‌కి, 15 డేస్‌కి అన్నీ తీసైతే పెడుతూ ఉంటాను. లేదంటే రెగ్యులర్‌గా ఓన్లీ పైపైన మాత్రం ఇంకా అంతా తుడిచేసుకుంటూ ఉంటాను. ఎంతైనా కానీ మనం కింద కూర్చొని తుడిచామనుకోండి అప్పుడే నీట్‌గా ఉంటది. ఇదేంటంటే మనం రెగ్యులర్‌గా తుడుచుకుంటేనే ఇల్లంతా నీట్‌గా ఉంటుందనమాట. సో, అది ఇంకా స్టిక్ అలవాటయిపోయిన తర్వాత కింద కూర్చొని తుడవాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది కదా! ఎంతైనా కానీ ఇంకా కింద కూర్చొని తుడిచాము అంటే గిన మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటది. ఇంతకుముందు ఏంటంటే నెలకొక్కసారన్నా తుడిచేదాన్ని. ఈ మధ్య కాలంలో రోజు తుడచడం వల్ల ఇంకా అట్లా అయితే తుడచలేకపోతున్నాను. మళ్ళీ అయితే చూడాలి లైక్ అట్లా కింద కూర్చొని తుడవడానికి ట్రై చేయాలన్నమాట. సో, అది. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్‌కి అయితే చేస్తూ ఉన్నాను. నైట్ డిన్నర్‌కి చాలా సింపుల్‌గా పప్పు అయితే చేస్తూ ఉన్నాను. పప్పు కూడా ఇంట్లో లైక్ ఏంటి అంటే టమాటోసు ఇలాంటివి వెజిటేబుల్స్ ఎక్కువ ఏం లేకపోయింటే అంటే ఇప్పుడు పప్పులో ఆకుకూరలు ఇంకా అలానే టమాటో పెట్టి చేసుకుంటూ ఉంటాం కదా! అలా ఏం లేకపోయినా కూడా సింపుల్‌గా ఈ పప్పు చేసుకుంటే టేస్ట్ భలే ఉంటది. సో, ఎలా చేస్తున్నాను అంటే కందిపప్పు ఆల్రెడీ ఒక చిన్న కప్పు పెట్టుకున్నాను. సో, నానపెడితే ఏంటంటే మనకి తొందరగా బాయిల్ అయిపోతుంది కదా పప్పు అది. సో, అందులో ఇంకా వాటర్ పోసేసి పచ్చిమిరపకాయలు ఒక 4 అట్లా వేసాననమాట. ఎక్కువ వేయలేదు. ఇంకా దాంట్లో కొత్తిమీర ఎక్కువగా వేశాను. కొత్తిమీర నా దగ్గర ఉందనమాట. సో, ఇప్పుడేంటంటే 10 రూపీస్‌కి పెద్ద పెద్ద లైక్ పెద్ద పెద్ద కట్టలైతే ఇస్తూ ఉన్నారు కదా! అందుకని ఇంకా ప్రతి దాంట్లో కొత్తిమీర అయితే ఎక్కువగానే వేస్తున్నాననమాట. సో, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అలానే మేమైతే పప్పులో కంపల్సరీ వెల్లుల్లి, ఆనియన్ అయితే వేస్తాము. అలానే ఇంకా పప్పు ఉడికించేటప్పుడే ఇంకా చింతపండు అయితే వేస్తాను. అయితే చాలా వరకు పప్పు ఉడికించేటప్పుడు డైరెక్ట్‌గా వేయరు. చిన్న గిన్నెలో పెట్టి ఉడికియడమా అట్లా అయితే చేస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్‌గా వేసినా కూడా పప్పు ఉడికిపోతుంది. కానీ
కానీ మనం పప్పు అనేది నానపెట్టుకోవాలనమాట. అప్పుడు పప్పు అనేది ఉడుకుతుంది. సో, ఇంకా పప్పు అట్లా పెట్టేసి ఇంకా తిరువాతకి ఆనియన్స్, మళ్ళీ వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చపాతీలైతే కాల్చేస్తూ ఉన్నాను. ఎంతమందికి చపాతీలో పప్పు తినడం ఇష్టం? నాకైతే నచ్చుతుంది. అంటే హాస్టల్‌లో ఉన్నప్పుడు ఆ కర్రీస్ తినడం కంటే కూడా పప్పు తినడమే మంచిదనిపిస్తుందనమాట. సో, అట్లా వేడి వేడి పప్పుతో తినడం అలవాటైంది. ఇంతకుముందు కూడా తినేదాన్ని కానీ పర్టిక్యులర్‌గా చపాతీలోకి పప్పు అనేది హాస్టల్‌లో ఉన్నప్పుడు అలవాటయిందనమాట. సో, అది అండ్ ఇక్కడ పప్పు అయితే మెదిగిపోయింది. అంటే బాగా బాయిల్ అయిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒకవేళ వాటర్ ఎక్కువగా వేసుకొని ఉంటే మాత్రం అవి పక్కకు తీసేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా అందులోనే రుచికి సరిపడినంత రాళ్ళుప్పు అయితే వేస్తున్నాను. చేసేటప్పుడు నేను రాళ్ళుప్పు యూజ్ చేస్తాననమాట. అంటే పప్పు మెదిపేటప్పుడు అప్పుడు నాకు క్వాంటిటీ అనేది తెలుస్తుందనమాట. ఎంత వేయాలి ఏంటి అనేది. అదే కర్రీస్‌లోకి అయితే కాస్త అటు ఇటు అవుతూ ఉంటది. ఇంకా పప్పు గిత్తి తీసేసుకొని మెదిపేసుకున్నాను. తొందరగానే మెదిగిపోయింది. అసలు టైం ఏం పట్టలేదనమాట. ఇంక ఇక్కడ పప్పుకి తిరువాత పెట్టేసుకోవడమే. పప్పుకి తిరువాతకొచ్చేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇంకా అలానే ఆనియన్స్. మేమైతే పప్పు తిరువాతలో ఆనియన్స్, వెల్లుల్లి అయితే కంపల్సరీ వేస్తాము. కరివేపాకు కూడా వేస్తామన్నమాట. సో, అయితే ఇక్కడ నేను కరివేపాకు వేయలేదనుకుంటా. అలానే మజ్జిగ మిరపకాయలు మనం రెగ్యులర్‌గా వేసుకునే ఎండుమిరపకాయలు కంటే కూడా మజ్జిగ మిరపకాయలు వేసుకున్నాము అంటే మధ్య మధ్యలో మజ్జిగ మిరపకాయలు నంచుకున్నట్లు ఉంటుంది. సో, టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఎప్పుడైనా మీరు ఇట్లా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేసి చూడండి, బావుంటుంది. సో, ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత మజ్జిగ మిరపకాయలు వేసేసి ఇంకా కాస్త వేగిన తర్వాత పప్పునైతే ఇంకా ఇందులో ఈ తిరువాతలో వేసేసుకోవడమే అనమాట. ఇంకా స్టవ్ వెంటనే కట్టేస్తాను. పప్పును ఉడికించడం ఇలా అంతా ఏం చేయననమాట. పప్పును ఉడికిస్తే నచ్చదు నాకు. సో, అండ్ మేము ఉడికించం కూడా. కొన్ని పప్పును ఉడికించేది ఎప్పుడు అంటే ఏదైనా చారులాగా బేళ్ళ చారు, ఆ పప్పు పులుసు అట్లాంటివి చేసినప్పుడు మాత్రమే. రెగ్యులర్‌గా ఏదైనా పప్పు చేసుకుంటే మాత్రం పప్పును ఉడికించడం అనేది ఏమీ ఉండదు. తిరువాత వేసేసి ఇంకా ఆఫ్ చేయడమే అనమాట స్టవ్. ఇంకా ఆమ్లెట్ ఉండాలి కదా! పప్పులోకి ఆమ్లెట్ కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది కదా! సో, అందుకని ఆమ్లెట్ అయితే వేసేసాను అనమాట. ఇలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇది ఈ రోజటి వ్లాగు. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.